చెప్పండి. నా పేరు మహేష్ సార్. బండవారిగూడెం, తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా. నేను గతంలో ఎప్పుడు అప్సా 80 అనేది వాడడం జరగలేదు. కానీ ఈ సంవత్సరం నేను అప్సా 80 వాడాను. అప్సా 80 వాడిన తర్వాత చేను గ్రోతింగ్ కానీ, కొత్త ఇగురు రావడం కానీ జరిగింది. నేను ఇప్పటికీ 3 సార్లు పత్తి ఏరాను. ఎకరం 10 క్వింటాల వరకు వచ్చింది. 3 సార్లు దింపిర్రా అప్పటికే? 3 సార్లు దింపాను. ఆ! ఎకరం 10 క్వింటాలు వచ్చింది. ఆ! ఇంకా చెట్టుకు 20 కాయలనేది అలానే కనపడుతుంది. ఆహా! చేను కొత్త ఇగురు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు ఆ! కేవలం ఇదంతా అప్సా 80 వాడడం వల్లనే జరుగుతుంది. ఆ! మనం నేను ఏ మందు వాడినా గానీ, పిండిలో గానీ అన్నిట్లో ఇది వాడడం ఉపయోగించిన. ఆ! ఉపయోగించడం వల్ల ఎక్కువ రిజల్ట్ అనేది నాకు స్పష్టంగా కనపడుతుంది. ఆ! అందరూ గూడా ఆశ్చర్యపోతున్నారు. వేరే చోట వాడని చోట ఎట్లున్నాయి చేలు? వాడించేది ఇంత గ్రోత్ గానీ, ఇంత హైట్ గానీ లేవు సార్. హ్మ్. ఇది వాడడం వల్ల జానెడు పెరగడం జరిగింది. ఆ! ఆల్మోస్ట్ 5 ఫీట్స్ దాటింది ఏవో. ఓకే. కాయలు గూడా 20 కాయలనేది చెట్టుకున్నాయి. ఆహా! ఇంకా. ఇంకా ఆ! నాకిప్పుడొచ్చే క్రాప్ అంతా ఆ! బోనస్ కింద, దిగుబడి కిందనే వస్తది నాకిప్పుడొచ్చేది. ఆ! ఆల్మోస్ట్ మొత్తం పెట్టుబడి లాభం అంతా వెళ్ళిపోయింది. ఆ! ఇప్పుడు అధిక ఆదాయం రావడం జరుగుతుంది. ఆ! కేవలం ఈ అప్సా 80 వాడడం వల్లనే హ్మ్. జరుగుతుంది. మళ్ళా ఇంకెన్ని క్వింటాలు వస్తదంటారు ఇప్పుడు? ఇంకా 2 క్వింటాలు ఆల్మోస్ట్ ఎకరానికి? వస్తది. ఎకరానికి. ఎకరానికి అంటే ఎకరానికి 12 క్వింటాలు 12 తీస్తాయి. క్వింటాలు తీస్తాం. ఆ! ఇంక చెప్పలేము. ఇంకొకసారి స్ప్రే చేస్తే అంటే ఎప్పుడు ఇట్లా రాలేదా మీకు? ఇంకెప్పుడు రాలేదు సార్. ఇవి ఇస్తే ఎప్పుడు ఈ నెల ఆఖరికి వచ్చేసరికి ఆ! చేనంతా లూటిపోవడం కానీ ఆ! జరిగేది. ఆకులు రాలిపోవడం ఆ! ఇవన్నీ జరిగేది. ఆ! కానీ ఈ సంవత్సరమే నేనే ఆశ్చర్యానికి గురవుతున్నా. ఆ! ఇలా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ! రైతు సోదరులందరూ ఆ! ఈ అప్సా 80 అనేది వాడడం ఆ! తొందరగా వాడుకోవచ్చా రైతులు? వాడొచ్చు సార్. కంపల్సరీగా వాడొచ్చు ఇది. ఆ! ఇది తక్కువ ధరతో ఎక్కువ ఆ! దిగుబడి పొందడం అనేది జరుగుతుంది. ఆ! కేవలం రూ. 1220 హ్మ్. అధిక ఆదాయం పొందొచ్చు రైతులు. ఆ! నాకు పెట్టుబడి చాలా ఆనందంగా తగ్గిస్తుంది, ఉంది సార్. దిగుబడి పెట్టుబడి పెంచుతది. తక్కువ, దిగుబడి ఎక్కువ. హ్మ్. మంచిదండి. ఓకే.